సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి. లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా చంద్రబాబు పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఇకనైనా చీప్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికారు. ఇలాంటి ఆ దేవదేవుడు కలియుగ దైవం అని ప్రతి హిందువు భావించేది ఆ వెంకటేశ్వర స్వామిని. ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఎటువంటి అపచారం జరగలేదు అని తెలిసినప్పుడు సంతోషించాల్సింది పోయి, లేదు సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నతమైన నిఘా సంస్థ సిబిఐ చేసిన దర్యాప్తును కూడా తప్పుపడుతూ, లేదు దాంట్లో ఇంకేదో కలిసిందని పోస్టర్లు వేస్తూ బ్యానర్లు వేస్తూ ఈరోజు ప్రజల విశ్వాసంతో ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన రాజకీయాల కోసం, కేవలం రాజకీయాల కోసం ఈరోజు ప్రజల విశ్వాసాలతో ఆడుకుంటా ఉన్నాడు. ఇదంతా గమనిస్తుంటే ఏమనిపిస్తుందంటే, చంద్రబాబు నాయుడు ఇదే విధంగా అంటా ఉంటే ఏ డైరీ వాళ్ళు కూడా నెయ్యి సప్లై చేయడానికి రాకపోతే ఆఖరికి అది హెరిటేజ్ నుంచి నేనేదో చేస్తున్నాను ఎవరూ లేరు కాబట్టి అని ఆ నెయ్యి కాంట్రాక్ట్ కొట్టేయాలనే ప్రయత్నంలాగా కనిపిస్తూ ఉంది ఇది.